మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. సంక్షేమం సంతోషం మన సొంతం, సంక్షేమం మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వం అనే దాని మీద ఈ వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అన్ని చోట్ల కూడా ఈ గ్రామాల ప్రజలకు వివరించి ఏర్పాటు చేస్తాం. ప్రజలను కూడా మనం వివరించాలి, వాళ్ళందరూ తెలియజెప్పాలి. ఏదైతే వాళ్ళకి సూపర్ సిక్స్ పథకాల్లో హామీలు ఇచ్చామో అవన్నీ ఒకటొకటిగా నిర్వహిస్తున్నాం. మొన్న ఒకటి చేశాం, ఇప్పుడు మరీ కూడా దీపావళికి సిలిండర్ అంటున్నాం, ఇస్తున్నాం. అలాగే జలజీవన్ ద్వారా గడిచే 3 సంవత్సరాలలోపు మనం ప్రతి ఇంటికి కూడా కొలాయిస్తాం. కాబట్టి ప్రజలంతా ఆనందంగా ఉండండి. మనల్ని కాపాడుకోవడానికి, మనం రక్షించడానికి ఆ 3 నాయకులు ఉన్నారు, వాళ్ళు కాపాడతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే ఇక్కడున్న జెడ్పీటీసీ ప్రభావతమ్మ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ శ్రీరాములకు ఇక్కడ మరియు మరీ కొంత రాజశేఖర్ గౌడ్ మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అందరు కూడా సుభాన్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 101వ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే చెప్పారో మామూలుగా ఎన్నికలు వచ్చినప్పుడు మీరు చూస్తారు, కానీ మేము కూడా ధైర్యంగా మీ ముందుకు రాగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చాలా గొప్ప కార్యక్రమాలే చేశారు. నిజంగా ఏదైతే ఇప్పుడు మల్లికార్జున చెప్పారో మన రాష్ట్రం పూర్తి దివాలా పరిస్థితిలో ఉంది. ఏదైతే ఉందో కనీసం మనకి ఎన్నికల్లో చెప్పిన హామీల ప్రకారం 3,000 రూపాయలకి మరియు కూడా 4,000 తోడు చేస్తే 7,000 రూపాయలు, అంటే 4,500 కోట్లు ఖర్చు అయ్యే 1వ తారీఖు పింఛన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనా కూడా జూలై 1వ తారీఖు ప్రభుత్వం మారినా, ఎన్నికలు అయిపోయినా, మన ప్రభుత్వం వచ్చినా అధికారులందరూ కూడా ఆ ప్రభుత్వ నాయకుల చేతుల్లో ఉండేది. ఉన్న 2,000 కోట్ల రూపాయలు కూడా ఏదైతే జవహర్ రెడ్డి ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన తీసి ఆ డబ్బును కూడా వేరే అనవసరమైన దానిలోకి మళ్లించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని మొదటి హామీలోనే ఆయన ఫెయిల్ చేయాలని చూశారు. కానీ చంద్రబాబు నాయుడు చాలా గొప్ప నాయకుడు, ఆయనకి అనుభవం చాలా గొప్పది. 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఆయన అన్ని కూడా చూసి వచ్చాడు. ఆ అనుభవంతో 4,500 కోట్లు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఒక్క వాలంటీర్ సహాయం కూడా తీసుకోకుండా మన సెక్రటరీల ద్వారా ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. ప్రతి ఒక్క అధికారి కూడా ఏదైతే ఉన్నారో 100కి 65-70% మంది అధికారులు, 65% మంది అధికారులు మన తెలుగుదేశం పార్టీకి వాళ్ళు కూడా ఓట్లు సమకూర్చబడింది. ఇలాంటి మన నాయకుడు చాలా గొప్ప నాయకుడు. ఈ విషయం నేను చెప్పడం కాదు, మొన్ననే మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యేల మీటింగ్ లో స్వయాన ఆయన చాలా గొప్పగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన గొప్పతనం వింటా అంటే మాకు కూడా ఒక రకమైన మేము గొప్ప నాయకుడి కింద పనిచేస్తున్నంత గర్వంగా మేము ఉన్నాం. ఆయన చెప్పిన మాటలు మీరు కూడా ప్రతి వీడియోలో కూడా ఉంటుంది, ప్రతి చోట కూడా ఉంటుంది. చాలా ధైర్యవంతుడు, ధైర్యంతో పాటు చాలా తెలివైన వాడు, ఎప్పుడు కూడా అభివృద్ధి పైన ఆయన చూస్తూ ఉంటాడని. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఒకటే చూడాలి, మనం జగన్ గవర్నమెంట్లో జగన్ గోరుముద్ద
అంటే ఆయన పేరు పెట్టుకొని గోరుముద్ద పెట్టాడు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డొక్క సీతమ్మ గారి పేరు పెట్టి ఆమె గౌరవాన్ని ఆమె ప్రతిష్టను పెంచారు. అలాగే జగనన్ విద్యా దీవెనని పెట్టారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పేరు తీసి మన అబ్దుల్ కలాం గారి పేరు పెట్టి అది కూడా ఆయన ప్రతిష్టను పెంచారు. ఇలా రకరకాలుగా వ్యక్తిగతమైన పేర్లు పెట్టుకొని ఆ రకంగా మన రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక్కసారి చూడండి, అక్కడే మనకి ఒకటి అన్నం పెడుతుంటే తరాలు కూడా చూస్తూ నీ పుట్టుకు పైన ముందు ఏముండేది, మన ఆంధ్ర వచ్చేది ఉందో ఇప్పుడు 400-500 రూపాయలు కరెంటు బిల్ చేసిండేవాడు. అంటే అతనికి ఏదీ లేదు. తన వ్యక్తి, తన ఆదాయం, తన వ్యక్తి ప్రజల్లోకి వచ్చి ఎప్పుడైనా తిరిగాడంటే ఏదీ లేదు. ఎప్పుడు తెరచాటునే మనుషుల కోసం తిరిగేవాడు. ఇలాంటి నీచమైన వ్యక్తి ఇంకొక అత్యంత నీచమైన పని చేశాడు. అంటే మీరందరూ కూడా భగవంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని చాలా గొప్పగా కొలుస్తాం మనమందరం కూడా. ఆయన ఇంట్లో ఆయన ఫోటో లేని ఇల్లు ఉండదు, ఆయన మొక్కను వ్యక్తి ఉండడు. ఆయన మనం మొక్కదే మన కోరికలన్నీ కూడా తీరుతాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కూడా తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని మొక్కాలనే ఆశ, కోరిక చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు దేశం మొత్తం, ప్రపంచం మొత్తంలో ఉంటుంది. అలాంటి పవిత్రమైన లడ్డులో కూడా జంతువులకు సంబంధించిన